హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ లంచ్లోకి సొరకాయ పప్పు కూర చేశాను, చూపిస్తాను. ఇదిగో ఇలా వచ్చింది సొరకాయ పప్పు. ఏం లేదు ఫ్రెండ్స్, నేను పప్పు కుక్కర్లో పెడితే టేస్ట్ ఉండదని విడిగానే వండుతాను. కొంచెం పప్పు కందిపప్పు ఒక్క రవ్వ వేయించి కొంచెం ఒక్క రవ్వ ఉడికినాక సొరకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ పెట్టి కొంచెం వాటర్ పోస్తాను. కొంచెం వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడకనిస్తాను. ఉడకనిచ్చి బాగా పప్పు సొరకాయ ముక్కలు ఉడికిపోతాయి. అప్పుడు ఉప్పు, కారం, కొంచెం చింతపండు పులుసు వేసి గుమగుమలాడుతూ తాలింపు పెడతాను. తాలింపులో అన్నీ మీకు తెలిసినవిగా ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం ఎల్లుల్లిపాయలు తొక్కేసి కొంచెం ఇంగు వేస్తాను. ఇంగు వేసి కరివేపాకేసి గుమగుమలాడుతూ తాలింపు పెడతాను. ఇదిగో ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి. చాలామంది దోసకాయ, టమాటా అట్లాంటివి వేసుకుంటాం, కానీ సొరకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సొరకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగో ఇలా వచ్చింది కూర. మీకు నోరుతుందా? ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుందా? మీరు కూడా చేసేసుకొని తినేసేయండి మరి. ఓకే, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.